ఎట్లు మనకు దక్కునమ్మా అమ్మా నీ అందమునకు నీ చందమునకు నీ విద్యకు నీ తెలివికి ఒక్క లోటు లేని లేకపోతే ఈ పాటికి లక్షలకేం కర్మ కోట్లు గడించకపోవద్దు ఎలాగమ్మా చిత్తమున్నంత వరకు విడివి మనము కోరి నెత్తిపై కొనగవలయు చిత్తముడికిన తోడనే ప్రియముడికి కుక్కనవోలే బయటకు కొట్టవలయు అమ్మా కుక్క అంటే మనిషి కుక్కటే కాదమ్మా పొరిగింటి గజ్జి కుక్కరు కొట్టినట్టు కొట్టాలమ్మా నీ కాలంలో నీవు అలాగే చేసావా ఏంటమ్మా నా కాలంలో నా చూపు పడ్డవాడు పెళ్ళాలతో కాపురం ఎవడు చేశాడే పెళ్ళాలు పుట్టింటికి మొగుళ్ళు మన ఇంటికి రావందాడే కదూ కలెక్టర్ అయినా నా చూపు పడిందంటే సంతకాడికల్లా బిళ్ళా బండ్రత్వంతో సహా వచ్చి కీలో నిలబడాల్సిందే ఏమే నేనంటే నీ కంటికి దిశాయించలేదంటుంది చెప్తాను విను కడులోభి అయినను కరగించి క్షణములో కోసరి కోసరి వందలు వేలు గుంజినాను ఏదమ్మా పులి ఏదే పులి నువ్వు అన్నావు కదమ్మా అందుకే నాకు భయం వేసింది ఏందమ్మా నేను పులనగానే భయపడ్డా పులంటే భయం కాదేంటి అయినా అడవుల్లో జరిగే పుల్లి ఇడికి ఎందుకు వస్తాయి ఈ రాజకీయ పుల్లమ్మా రాజకీయ పుల్లలతో మనకెందుకమ్మా అవునమ్మా కాల పరిస్థితి బాగలేదమ్మా వాడి జోలే మనకు వద్దమ్మా పులి బంటి వాడైనా పూటల కుక్కను చేసి వాటిట కట్టినాను కోటీశ్వరుండైనా ఎంతటి కోటీశ్వరుండైనా గుమ్మములో కాలిడిన పకీరును చేసి విడచినాను పరమ నైష్ఠికులంటే నిత్యము జపతపములు చేయుచు మెడలో రుద్రాక్ష మాలలు ధరించి వీభూతి రేఖలు పూసే వాళ్ళను పరమ నైష్ఠికులు అని అంటాం. తెలుసులేమ్మా, అలాంటి వారు మన ఇంటికి ఎందుకు వస్తారు? రోజు పిచ్చిదానా ఇప్పుడు ఆ యావ ఎక్కువ ఉంది వాళ్ళకేనమ్మా. వాళ్ళకేనా? పరమ నైష్ఠికుడైన పడదీసి ఏం చేసావే? పడదీసి అబ్బా విడది చెప్పమ్మా. ఏం చెప్పేదిలమ్మా, నీవు నా కన్న కూతురు అయిపోయావు, నీ ముందు చెప్పడానికి సిగ్గేస్తుంది. ఎందుకమ్మా నాతో చెప్పడానికి సిగ్గెందుకు? చెప్పవే. చెప్పమంటావా? సరే.
ఏంటమ్మా అంతలా సిగ్గుపడుతున్నావు? ఏం చేసావేంటి? నా వల్ల కావట్లేదు. వల్ల కాని పని చేసావన్నమాట. ఏం చేసేది ఏముంది, ఆయనే చేశాడమ్మా. ఆయన ఎవరే? భాస్కర్ రావు గారు చూడవే, కాలు మీద కాలేసుకుని అదే పనిగా నా కళ్ళే చూస్తున్నాడు. శ్రీహరి ఏం చెప్పిద్దో ఇందాం, శ్రీహరి ఏం చెప్పిద్దో ఇందామని. అలాగా? అలా కనిపించట్లేదే. నీకు అలా కనిపించట్లేదులేమ్మా, ఆయన సంగతి నాకు తెలుసు. ఓహో, నాకే తెలుసు. 30 సంవత్సరాల నుంచి తెలుసమ్మా ఆయన నాకు. అవునమ్మా. ఏమో, నేనైతే మంచివాడా? నీకు తెలియదమ్మా, చిన్నదాని కదా, నీకేం తెలుస్తుంది? పడదీసి నోటని పెట్టి ఎంగిలి తినిపించినాను. ఏమైందమ్మా? ఎంగిలి వేళ పెట్టావు. ఆయన ఎలా తిన్నాడు మా సంగతి? చీ 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 చీ. ఏమే ఈ శ్రీహరి ఎంగిలి చక్కెర పొంగలి ఆహా ఓహ్ అనుకుంటే అరుచేతులు వేసుకొని అలా నాకునేవాళ్ళమ్మా. అలా. పదవి కోసం పోకులైనా పైన సీట్లు దొరికేవి, కానీ ఈ శ్రీహరి పక్కన చోటు మాత్రం దొరికేది కాదు. మన ఇంటికి వచ్చే కస్టమర్స్ ఎలాంటి వారు అనుకోండి? ఎలాంటి వారమ్మా? రాజులు, రారాజులు, విటులు, విటాగ్రతలు, కోటీశ్వరులు, డాక్టర్లు, యాక్టర్లు, డైరెక్టర్లు, దైవలు. ఓహో, కొత్తగా రిలీజ్ అయిన సినిమా కన్నా ఇంటర్వెల్ ఉందేమో కానీ నా గదికి ఇంటర్వెలే లేదే, అలా సంపాదించానమ్మా. అంత సంపాదించాను అంటున్నావు కదా. నేను పెద్దదాన్న సరికి మన ఇంటి పూచిక పుల్లైనను లేదు. ఆ గడిచిన ధనమంతా ఏం చేసావమ్మా? అదేనమ్మా నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు. ఏంటమ్మా? ఒకప్పుడు నాకు ఒక పోకర్ సన్యాసి ఉండేవాడే, వాడు ఒక లోపర్ సన్యాసిని తెచ్చి వీడు పెద్ద కోటిసులని పరిచయం చేశాడమ్మా. అమ్మా వాడు గంటకు మోస్తాబాయి పూట కోటి రసం మార్చి మన ఇంటి చుట్టూ తిరిగేవాడు. కానీ అన్నాళ్ళు ఒక్క రూపాయి అన్నా జారినిచ్చేవాడు కాదే. అంతా ఒకేసారి ఇద్దాం అనుకున్నాడు. నేను కూడా అదే అనుకున్నా. ఇచ్చాడా? తీరా ఊళ్ళోకి వెళ్ళి ఇచ్చానమ్మా. వాడి సంగతి అప్పుడు తెలిసిందే. ఏమని? వాడు ఒక ఇస్త్రీ షాప్ ఆపరేటర్ అని. ఊళ్ళో వాళ్ళ కొట్లేసుకొని ఊపిరాడు కూడా మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడని. అయినానే వాడికే పాలు మాలేనమ్మా. వాడి దగ్గర 1 ఎకరం మాగాడు ఉంది. అది లాగుట కొరకై వాడికి త్రాగుడు అలవాటు చేయాల్సి వచ్చినది. వాడితో పాటు నువ్వు త్రాగావేంటమ్మా? తప్పేదే ఉందమ్మా. వాడు అనేవాడే, ఏమని? శ్రీహరి అబ్బా నువ్వు ముట్టుకుంటేనే నేను ముట్టుకుంటాను, తాగితేనే నేను తాగుతానని ముందు వేసి కూర్చునేవాడమ్మా. అంత ప్రేమగా చెబితే నువ్వు త్రాగకుండా ఉంటావా? అయితే త్రాగే ఉంటావు. ముందు 3 అంశాల దగ్గర నుంచే ప్రారంభించాను. ఆ తర్వాత క్వార్టర్ల దాకా పోయిందమ్మా. ఆ తర్వాత పెద్ద సీసాలు దాకా పోయింది. ఆ తర్వాత సీసాలు కాస్త పేపాలు దాకా వచ్చిందమ్మా. ఇంకేం ధనం ఉంటుందమ్మా. అమ్మా చూసావా? వాడు నన్ను వదిలిపెట్టిపోయిన వాడి కొరకు నేర్చుకున్న ఈ త్రాగుడు మాత్రం నన్ను వదలేదమ్మా. ఈ సంపాదించిన ఈ ధనమంతా సారాతిత్తులకు, గంజాయి ప్యాకెట్లకు, అదిరించే పోలీసులకు కొంత, బెదిరించే రౌడీలకు కొంత, మన ఆస్తి మొత్తం హారతి కర్పణలాగా హరించుకొని పోయింది. అమ్మా వయసులో ఎంత గడించినను వార్ధక్యం వచ్చేసరికి మన ఇంట కూడు గుడ్డలు ఉండరాదని మన కులమునకు శాపం ఉన్నదట కదా. ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు నీకు? ఆ పక్కింటి కామా చెప్పిందా, ఎదుటి నేనా చెప్పిందా, ఏక రంగనా చెప్పింది? ఎవరు చెప్పలేదమ్మా. చెప్పే ఉంటారు, ఎందుకంటే మనం బాగా బతుకుతున్న వారో లేకుండా వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకొని చెప్పే ఉంటారు. చెప్పలేదమ్మా. ఎవరు చెప్పలేదా? చెప్పలేదే. అయితే ఆ శాపం ఇప్పుడు అమల్లో లేదా? ఎందుచేత? పూర్వపు బిడ్డలు వయసు మలేనా లాంటి వారకంతను కన్నెత్తన్నా చూసేవాళ్ళు కాదు అప్పటి వారు. మరి ఇప్పటి వారు? మరి ఇప్పటి వారు ఉండారమ్మా. ఏ జీన్స్ ప్యాంట్లట, అబ్బాసు కటింగ్లట, ఆడదాని ఆకారం కనిపిస్తేనే చాలమ్మా, కనిపిస్తే ఇక సంబరపడిపోయేది. పిల్లనా పిల్లనా నా కచి కళ్ళకు ఏందమ్మా ఆపేసా? నీ తాళమైంది. ఏమ్మా అబ్బాయి ఎవరే? అదేనమ్మా అల్లుడబ్బాయి. ఓహో భవానీ శంకరం గారా? ఆ వంకరం గాడేనే. ఏడే అమ్మా ఎవరినో అప్పడిగారట. వారు ఇప్పుడు తప్పక ఇచ్చేదని వాగ్దానం చేశారట, అందుకే వెళ్ళాడుగా. ఇంకా ఈ ఊళ్ళో వాడికి అప్పించేది దేవుడే. తేవాల్సిన చోటల్లా ఎప్పుడో తెచ్చాడు, తెచ్చిన చోటల్లా పట్ట పగలే పంగనామాలు పెట్టి